సీనియర్ బీజేపీ నేత జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జితేందర్ రెడ్డి కూడా తన పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతానికైతే ఆయన కాంగ్రెస్లో చేరుతారని కూడా ఒక రకమైనటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. మహబూబ్ నగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు జితేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు టికెట్ రాలేదని తెలిసి సీఎం ఆయన బాధపడ్డారని కూడా పలు వ్యాఖ్యలు కూడా రావడం జరిగింది. వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సీనియర్ బీజేపీ నేత జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో ఈ నేపథ్యంలోనే ఆయన భేటీ అవడం జరిగింది. ఈ భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. తనకి టికెట్ రాలేదని తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధపడ్డారని జితేందర్ రెడ్డి కూడా ఆయన తెలపడం జరిగింది. మర్యాదపూర్వకంగానే రేవంత్ రెడ్డిని కలిశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. తాను బీజేపీలోనే ఉన్నానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అలాగే జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారంటూ కూడాను వార్తలు రావడం జరిగింది. జితేందర్ రెడ్డి పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామంటూ కూడాను సీఎం తనకు హామీ ఇచ్చినట్టుగా అయితే సమాచారం అందుతుంది. జితేందర్ రెడ్డి ప్రస్తుతానికైతే తాను బీజేపీలోనే ఉన్నానంటూ కూడాను ఆయన మాట్లాడడం జరిగింది. పార్టీలోకి రావాలని రేవంత్ ఆహ్వానించారు. తనకి టికెట్ రాని పక్షంలో అంటే టికెట్ తనకి రాలేదు. ఈ నేపథ్యంలోనే తను ఎంతో బాధపడ్డారని, ఈ నేపథ్యంలో తన ఇంటికి వెళ్ళి సీఎం అయితే కలవడం జరిగింది. తనకు టికెట్ రాలేదని తెలిసి సీఎం బాధపడ్డారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు ఉన్న కారణంగా తనకు తప్పనిసరిగా టికెట్ వస్తుందని చివరి దాకా అయితే తాను ప్రయత్నించారు. కానీ తనకు కాకుండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకైతే టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇక జితేందర్ రెడ్డి పార్టీ మారుతారా లేదా అన్న అంశం అయితే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. జితేందర్ రెడ్డి పార్టీ మారుతారా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద ఆసక్తికరంగా మారింది. తానైతే బీజేపీలోనే ఉన్నానంటూ కూడా ఇటువైపు జితేందర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారని కూడా మరోవైపు ఆయన చెప్పడం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మహబూబ్నగర్ నుంచి జితేందర్ రెడ్డి టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా ఆ టికెట్ ని బీజేపీ చెందిన ఉపాధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణకి ఆ సీట్ లభించింది. దీంతో ఆ సీటు ఆశించిన జితేందర్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. ఆయన నివాసానికి ఉదయం సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ఆయనతోని చర్చలు జరిపారు. అయితే ప్రధానంగా మీడియాతోని అనంతరం మాట్లాడిన జితేందర్ రెడ్డి తాను ఆ పార్టీ మారడాన్ని బీజేపీలోనే కొనసాగుతానని, అట్లాగే తన జిల్లాకే చెందిన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డితోని తనకు అనుబంధం ఉందని, తనకు టికెట్ రాలేదని తెలిసి ఆయన తన బాధను వ్యక్తం చేసేందుకు నన్ను కలిసి మాట్లాడారని చెప్పారు. అట్లాగే రాజకీయంగా ఏం మాట్లాడుకోలేదు. ఆల్రెడీ తాను ఆశిస్తున్న సీట్లు అటు కాంగ్రెస్ లో కూడా మహబూబ్నగర్ సీటు వంశీచంద్ర రెడ్డికి కేటాయించారు. అట్లాగే చేవెళ్ల సీటు పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి కేటాయించారు. తనకు ఆశించిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు ప్రకటించినందున తను అక్కడ కావాలని చెప్పి అడగలేను, అక్కడ ఇచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ లేనందున తాను పార్టీ సంబంధించిన మార్పు మీద చర్చ జరగలేదు. కానీ తనకు సానుభూతి తెలియజేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి వచ్చినట్టుగా జితేందర్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అయితే జితేందర్ రెడ్డి దాదాపుగా లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఆయన ప్రియాంక గాంధీని కలిసి పార్టీలో చేరేందుకు ఆల్రెడీ మంతనాలు జరుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆయనకి మల్కాజ్గిరి సీట్ ఇచ్చే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. చూడాలి మరి మహేందర్ రెడ్డి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత టికెట్ ఇస్తారా లేకపోతే బీజేపీలో కొనసాగుతారా అనేది ఆయన 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డిని కలవటం మాత్రం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని మీద అనేక రకాల కథనాలు వస్తున్నాయి. పార్టీ మారుతారని జితేందర్ రెడ్డి వర్గీయులు చెప్తున్నా కూడా ఆయన మాత్రం పార్టీ మారను, అధిష్టానం మీద నమ్మకం ఉంది, తనకు ఇంకా వేరే దగ్గర కూడా సీటు అకామిడేట్ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి కలయిక మాత్రం చర్చకు దారితీసింది. మధు, రైట్, థ్యాంక్ యూ వాసు. రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ చేసుకుంటాడు, వస్తుంటాడు. ఈసారి వచ్చిన దానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు
సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చి ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినావు, అటువంటి దగ్గర నీకు సీటు రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. అరుణాకు సై, జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని నేను కలిసిపోనికి వచ్చినాను కదా. పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను, మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు, హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను. భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తున్నాను.